భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచింది ఒక విమాన ప్రమాదం. ఘటన స్థలం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియన్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే భారీ ప్రమాదానికి గురైంది. ఈ వీడియోలో మనం చూస్తున్నది అదే. ఈ వీడియోలో ఈ ప్రమాదం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే, ఈ విమానం పేరు ఎయిర్ ఇండియా A1-171. ఇది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే విమాన రకం. దీని గమ్యం లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. ఇందులో 232 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. కరెక్ట్ గా ప్రమాదం దుఫ్రా వద్ద జూన్ 12వ తారీఖున 2025 1:39 జరిగింది. అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం వద్దే మొహానీ నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం A1-171 విమానం రన్వే 23 నుండి టేకాఫ్ అవుతుంది. అదే సమయంలో ఫ్లైట్ నుంచి మైదాన నియంత్రణ కేంద్రానికి ఏటీసీ మేడే కాల్ వచ్చింది. అనూహ్యంగా ఇంజిన్ నుండి పొగలు రావడం ప్రారంభమైంది. కొన్ని క్షణాల్లోనే విమానం స్థిరత్వాన్ని కోల్పోయి దిగువ భూభాగంలోని నివాస ప్రాంతం మీదకు కుప్ప కూలిపోయింది. విమానాన్ని చూస్తుండగానే మంటలు చెలరేగాయి. భారీ పేలుళ్లు, పొగలు, ప్రజల అరుపులతో పరిసరాలు కుదుపుకు గురయ్యాయి. అయితే ప్రమాదానికి అనుమానిత కారణాలు కూడా లేకపోలేదు. ప్రయాణికుల అంచనాల ప్రకారం టేకాఫ్ సమయంలో ముక్కోనపు గాలి శబ్దం, దద్దరిల్లిపోతున్న కంపనాలు కనిపించాయి. ఫస్ట్ ఇంజిన్ లో ఫ్యూయల్ లీకేజ్ వల్ల పొగలు రావచ్చు అనుకున్నారు. ఇటువంటి లోపం తక్షణమే ప్రమాదానికి దారితీసింది కూడా. హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతింటే విమానం టేకాఫ్ తర్వాత దిశ నియంత్రణ కోల్పోవచ్చు కూడా. చివరికి పంపిన మేడే కాల్ తర్వాత విమానం శబ్దాలు మాయమయ్యాయి. ఇది కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ను సూచించింది. A1-171 విమానం దాదాపు 12 ఏళ్ల పురాతనమైనది. ఇటువంటి విమానాల్లో తరచూ టెక్నికల్ సమస్యలు రావచ్చు. విమానాశ్రయ సమీపంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, గాలి స్థితిగతులు ప్రక్షిప్తంగా ఉండకపోవడం కారణం కావచ్చు. అయితే ఇప్పటి వరకు 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 100కి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాయి. మంటలను అదుపు చేసేందుకు 15కి పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి కూడా దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు సంతాపం తెలియజేశారు. సత్వర సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కూడా. డీజీసీఏ ఏఐబీ విచారణ ప్రారంభం కూడా అయింది. విమాన ప్రమాదానికి కారణాలపై విచారణ మొదలుపెట్టేశారు. అయితే ఎయిర్ ఇండియా చరిత్రలో ఇదొక ఘోర ఘటనగా నిలిచిపోయింది. గతంలో 2020లో కోజికోడ్ విమాన ప్రమాదం, 2010లో మంగళూరు ప్రమాదం వంటి ఘటనలు ఇప్పటికీ ప్రజలు మదిలో ఉన్నట్లే ఇది కూడా పెద్దగా చర్చకు వస్తుంది.